హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగింటి వంటలు. ఈరోజైతే మనం కొత్తిమీర టమాటా పల్లీల పచ్చడి అండి, చాలా రుచిగా ఎంతో ఈజీగా చేసేసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ అయితే మనకు కావాల్సినవి ఒక కప్పు వేరుశనగకాయ పప్పులు, ఒక 5-6 టమాటాలు, ఒక 10 పచ్చిమిర్చి, కొంచెం చిన్న నిమ్మకాయ చింతపండు, ఒక కట్ట అంటే హాఫ్ కట్టని పరని కొత్తిమీర, ఒక వెల్లుల్లి తెల్లగడ్డ, జీలకర్ర. ఇంతేనండి, చాలా సింపుల్ రెసిపీ. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది అనమాట. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని, మనము 10 పచ్చిమిర్చి తీసుకున్నాం కదండి, ఒక కప్పు పల్లీలు తీసుకొని, అంటే ఒక కప్ అంటే ఒక 100 గ్రాములు అనుకోండి తీసుకున్నాం కదా, అవి మొత్తం ఇట్లా వేయించేసుకోవాలండి. కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ పెట్టాక తర్వాత అదే బాండిట్లో ఇంకొక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాల ముక్కలు కూడా వేయించేసుకుందాం. టమాటా ముక్కలు ఇట్లా కట్ చేసేసుకోవాలండి. ఒక 5-6 తీసుకున్న, ఒక 2 ఎక్స్ట్రా తీసుకున్నా కూడా బాగానే ఉంటుందన్నమాట. ఈ విధంగా మొత్తం కట్ చేసుకున్న టమాటాలని అదే బాండిట్లో కొంచెం ఆయిల్ వేసుకొని, మనం నిమ్మకాయ సైజులో సగం అంత చింతపండు తీసుకున్నాం కదండి, అది కూడా వేసేసి, మనం తీసుకున్న కొత్తిమీర ఒక కట్ట అయినా పర్వాలేదండి, ఎంత ఎక్కువ కొత్తిమీర చాలా రుచిగా ఉంటుంది. అట్లా నీట్గా అవి కడిగేసి కట్ చేసేసి ఆ టమాటాల మీద అట్లా చెల్లి మూత పెట్టేసామంటే ఈ విధంగా మొత్తం మగ్గిపోద్ది అనమాట. ఇట్లా బాగా కొత్తిమీర టమాటా చింతపండుని బాగా ఉడికిచ్చేసుకోవాలండి మెత్తగా. ఇట్లా ఉడికిచ్చేసుకున్నాక మనమైతే ఇంకా పచ్చడికి మిక్సీ అయినా రోట్లో అయినా వేసుకొని చేసేసుకున్నామంటే నోటికి ఎంతో కమ్మగా, అసలు ఇంత సింపుల్గా పచ్చడి ఇంత టేస్ట్గా ఎట్లా వచ్చిందని మనకి అంత ఇది అనిపిస్తుంది అనమాట. చాలా బాగుంటుంది ఇది. రైస్లోకే కాదండి, ఇడ్లీకి, దోశకి, చపాతీకి, దేనికైనా సరే తగ్గేదే లేదంటదన్నమాట. అంత టేస్ట్ అయిన పచ్చడి కొత్తిమీర టమాటా పల్లీల పచ్చడి చాలా బాగుంటుంది. ఇది చాలామంది చేసుకుంటారు. ఎవరైనా చేయని వాళ్ళు ఉంటే మీకు ఈ వీడియో నచ్చితే ఒకసారి ట్రై చేయండి. మళ్ళీ మీరు ఇదే చేసుకోవాలన్నంత రుచిగా అయితే ఉంటుందని నేను గ్యారెంటీగా చెప్తానండి. ఇంతేనండి, ఈ విధంగా మొత్తం కొత్తిమీర చూసారు కదా, మనం కట్ట కొత్తిమీర వేసినా కూడా ఈ విధంగా టమాటాలతో పాటు మగ్గిచ్చేస్తే బాగా మెత్తగా మగ్గిపోతుంది అనమాట. ఇది ఆయిల్లో వేయించాల్సిన అవసరం లేదండి. ఈ విధంగా 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నా మనకి ఇట్లాగే మొత్తం టమాటాలతో పాటు మగ్గిద్ది అనమాట. ఇట్లా బాగా మగ్గిపోయి టమాటాలు, కొత్తిమీర, చింతపండుని కొంచెం చల్లార్చుకుందాం. నేనైతే మిక్సీకి వేసుకుంటున్నాను. ఇదైతే స్టవ్ ఆఫ్ చేసేసి ఒక్క సెకండ్ అట్లా చల్లారించేసి, ఇప్పుడు పల్లీలు, ఫస్ట్ వేరుశనగ పప్పులండి, పచ్చిమిర్చి, ఈ 2 కొంచెం ఇట్లా ఈ విధంగా మిక్సీ పెట్టేసుకుందాం. ఇట్లా మిక్సీ పెట్టుకున్న దాంట్లో మనం చల్లార్చి పెట్టుకున్న టమాటా, కొత్తిమీర, చింతపండుని ఇట్లా మొత్తం వేసేసుకొని, మనం తీసుకున్న తెల్లగడ్డ అండి, దీనికి తాలింపు పెట్టుకోవడం అట్లా ఏం ఉండదనమాట. ఇట్లనే ఈ పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ తెల్లగడ్డ, ఈ 1 స్పూన్ జీలకర్ర వేసేసి ఒక్క రౌండ్ అండి, మరీ మెత్తగా చేసుకోబాకండి, ఒక్క రౌండ్ అట్లా మిక్సీ పెట్టేసామంటే చాలా కమ్మగా నోటికి, అసలు నోరు జ్వరం వచ్చి జలుబు చేసి ఏం బాగాలేదు, తినబుద్ధి కావట్లేదు అన్నప్పుడు ఈ పచ్చడి చేస్తున్నారంటే ఎంతో హెల్త్కి చాలా మంచిది. కొత్తిమీర టమాటా పచ్చడి నోటికి కూడా చాలా కమ్మగా ఉంటుంది అనమాట. తప్పకుండా ట్రై చేయండి. మా ఛానల్ని అయితే మీరు ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేసేయండి. అట్లానే ఇట్లా టేస్టీ పచ్చళ్ళని టేస్ట్ చేసేసేయండి. నేనైతే తప్పకుండా టేస్ట్ చేస్తాను. ఇప్పుడైతే మేము వేడివేడి అన్నంలో నేను ఇప్పుడే టేస్ట్ చేస్తానండి. సూపర్గా వచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.